పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత నేరుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి తిరిగి ఆయన ప్రధాని మోడీ అయితే ఢిల్లీ చేరుకుంటారని అయితే మనకి స్పష్టంగా సమాచారం అందుతుంది. ఎవరైతే ఇటు వెలగపూడి సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలీప్యాడ్లోనే మోడీకి అటు గవర్నర్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మిగతా వీఐపీలందరూ కూడా స్వాగతం పలికి ప్రస్తుతం నేరుగా సభాస్థలం వద్దకైతే మోడీని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లోనే రీలాంచ్కి సంబంధించిన కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మనం చూడొచ్చు ప్రధాని కాన్వాయ్ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ సీఎం చంద్రబాబు కూడా ఆ వాహనాల్లోనే ఉన్నారు. ప్రధానితో కలిపి ఆయన కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం కూడా ఆ వాహనాల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురు కూడా మరి కాసేపట్లోనే సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాక అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన వెలగపూడి వరకు చేరుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ఈ వాహనాల ద్వారా తరలి ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే సభా ప్రాంగణానికి నరేంద్ర మోడీ చేరుకోబోతున్నారు. అక్కడ రీలాంచ్ కి సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతోంది. చేరుకున్న తర్వాత సభా ప్రాంగణం వద్ద రీలాంచ్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ పైలాన్ని ఆవిష్కరణ కార్యక్రమం చేసిన తర్వాత సభా ప్రాంగణంలో కొన్ని శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది, ఏ అంశాలతో ఆయన ప్రసంగం నిండి ఉండబోతుందని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎటువంటి వరాల జల్లు కురిపించబోతున్నారు రాష్ట్రానికి అనేది కూడా ప్రజలందరూ, ఏపీ ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది నిమిషాల్లోనే ఆయన ప్రసంగం ఉండబోతోంది. మళ్లీ తిరిగి 5:20 ఆయన ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ పయనమవుతారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 77,250 కోట్లతో అంచనాలను సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లన్నీ కూడా ఖరారయ్యాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల ఆర్థిక సాయం అందింది. హడ్కో నుంచి కూడా 11,000 రుణం అందింది. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు మరి కాసేపట్లో. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించేటువంటి మిసైల్ టెస్ట్ రేంజ్ కూడా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం మరి కాసేపట్లోనే జరగబోతోంది. వైజాగ్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించేటువంటి యూనిటీ మాల్ కు కూడా శ్రీకారం చుడతారు. 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టినటువంటి రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగబోతోంది. 3,176 కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు మోడీ. 3,680 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనులను కూడా ప్రారంభిస్తారు ప్రధాని. అలాగే 254 కోట్లతో పూర్తి చేసినటువంటి కాజీపేట, విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టినటువంటి బుగ్గనపల్లి, కేఫ్ పాణ్యం లైన్లను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. మొత్తంగా 57,962 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు మోడీ. 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మిస్తారు. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉండబోతోంది. భూ సమీకరణ ద్వారా 34,281 ఎకరాలు తీసుకున్నారు. 4,300 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకున్నారు. ఇక 15,167 ఎకరాల ప్రభుత్వ భూమి, అటవీ, కొండ భూములు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. 36 కోట్లతో కంప చెట్లన్నిటి కూడా తొలగించడం జరిగింది. రాజధానిలో 64,000 కోట్ల విలువ గల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. వీటిలో 43,000 కోట్లకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అలాగే అమరావతికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల
కొత్త రైల్వే లైన్ కూడా మంజూరైంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 77,250 కోట్లతో అంచనాలను సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల ఆర్థిక సాయం అందింది. అయితే హడ్కో నుంచి కూడా 11,000 రుణం అందింది. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.